పోలీసులంటే కేవలం లాఠీలు పట్టుకునేవారో ఫైన్లు వేసేవారో కాదు. ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా అంటూ ప్రాణాలు నిలిపే ఆపద్బాంధవులని మరోసారి నిరూపితమైంది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు అందరిచేత సెల్యూట్ చేయిస్తోంది. ఒక ట్రాఫిక్ హోంగార్డ్ సమయస్ఫూర్తి ఒక నిండు ప్రాణాన్ని ఎలా కాపాడిందో ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే, ఆదివారం రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా రద్దీగా ఉంది. అక్కడే ఆది ఉన్న ఓ ఆటో దగ్గర రఫీ అనే 60 ఏళ్ల వృద్ధుడు నిలబడి ఉన్నారు. అంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం వేగంగా వచ్చి రఫీని బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్పృహ కోల్పోయారు. ప్రాణం గాలిలో దీపంలా మారింది. చుట్టూ జనం ఉన్నా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. సరిగ్గా అదే సమయానికి అక్కడ డ్యూటీలో ఉన్నారు ట్రాఫిక్ హోంగార్డ్ చంద్రశేఖర్. క్షణం కూడా ఆలోచించలేదు. పరుగెత్తుకుంటూ వెళ్లారు. స్పృహలేని రఫీని చూసి కంగారుపడలేదు. జిల్లా పోలీస్ శాఖ నేర్పించిన సిపిఆర్ అనే విద్యను గుర్తు తెచ్చుకున్నారు. వెంటనే ఆ వృద్ధుడి ఛాతీపై ఒత్తిడి చేస్తూ ఆగిపోతున్న గుండెకు మళ్లీ ఊపిరిపోశారు. చంద్రశేఖర్ చేసిన ప్రయత్నం ఫలించింది. రఫీ మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అంబ్యులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఎస్ఐ బోడసు మల్లేష్, హోంగార్డ్ చంద్రశేఖర్ను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. శాలువాతో సత్కరించి రివార్డ్ అందజేశారు. విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న చంద్రశేఖర్పై ప్రశంసల జల్లు కురిపించారు. కేవలం డ్యూటీ చేయడమే కాదు, తోటి మనిషి ప్రాణం కాపాడటమే నిజమైన పోలీసింగ్ అని నిరూపించిన హోంగార్డ్ చంద్రశేఖర్ గారికి, ప్రోత్సహించిన ఎస్పీ అశోక్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుదాం. మరిన్ని అప్డేట్స్ కోసం కొలుగురి 24/7 న్యూస్ టీవీ జగిత్యాల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.